శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. सह कुटुंबानां सह परिवाराणां सह बांधवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम् उत्तरोत्तर
కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు అనేక గుణగణాల చేత ప్రకాశిస్తూ గుణాలన్నిటికీ అధిపతి అయి గుణాతీతుడైనటువంటి వాడై సమస్త లోకాన్ని కూడా శాసిస్తూ ఉన్నటువంటి వాడై పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రమే పతియాన పంతా కల్పతాం శివ అరిష్టా పతిలోకం గమేయం. పతి మార్గమే విశేషించిన మార్గముగాక నేను పోరుపు విరుపులు లేక అంటే అసంతృప్తులకు గురికాక సుఖపూర్వకముగా పతిగృహమును పొందుదునుగాక అని వధువు యొక్క మనోకామన. ఆ విధమైనటువంటి మనస్సుతో అయ్యవారిని ఈ విధంగా తనకు పతిగా ఎంచి అదృష్టవశాత్తు అనంత గుణాలకు సర్వాధికారి అయినటువంటి పరమాత్మయే నాకు పతిగా, నన్ను భరించేవాడిగా, నా భర్తగా, నా జీవిత భాగస్వామిగా నన్ను ఎంచుకున్నాడు కదా అని ఇరుదేవేరులు కూడా ఎంతో చక్కనైనటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణు భక్తిరకం శుద్ధం వందే శ్రీభనోర్ణవం ప్రాణానాయ. ఓం భూ ఓం భువహాగుం స్వహ ఓం మహ ఓం జనః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. దేవం భోజ్యోతిరసాం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శూదవస్య దేవస్య భూతో నారాయణస్య శ్రీఃపదేవశాత్మస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధిపరిస్నాది సర్వోపతంత్రముశుద్ధత్వం శాంతత్వం సపుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నర్వసమర్థం విశ్వక్షేణారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రుమాంశేషు సరస్వరస్వరపూర్దేషు అపోబృహ్ణన్మతిపాదేశ్వే గృహాం దత్తాగం తురగం శర్మ ఇదమాపస్వా శుతమా శాంతా శాంతమా శుభా శుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేద్ధతమాం తాం దర్శాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వతి ఆపో వాయుం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణాపాప పజవాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాక్షాపో జ్యోతిక్షాపో యజుక్షాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగా సహిష్ఠనావాహయామి. ఏతేషదంబరణే సహస్రముజ్ఞాః పాశాపితా పుత్ర తేభ్యానంద్రశ్రుతాద విష్ణుర్శ్వే దేవాం చంద్రపదస్వస్య వర్ణమావాహయామి హృదయసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాయ నమః. వరుణస్యైదమాసనం. వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. ఏతే ప్లతస్త్రత్రయాభరణ ఉపవేత పుష్పగంధ ధూపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్ఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనందర్బాహుం శంఖచక్రసంవృతం వ్యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాం కోర్చేత్. ఆగ్నేయస్మాద్దామేత్వాశ్చేదాత్తమేతా సంభో వైరాజంతే సుతన్నిధత్తాం రేషాం దేశాభిధానామనాది యామే స్థాన్ దందాన్ దాతు. ఓం భూ పద్మాకారుండరే విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, తత్తత్నీం సూత్రవతీమావాహయామి, వామే జయామావాహయామి, తత్తత్నైశ్చక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుపాసీత కర్మణాన్ విఘ్నశాంతి. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేన పూజనం. భగవద్రఘునాథ పుణ్య పుణ్యాహం వాచయిష్యే.
ओं वाच्यतां शून्याहं करोमि कुरुष्वास्तप्रोक्षितम् अस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु वापान् शाम्यन्तु वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु वापान् शाम्यन्तु वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु वापान् शाम्यन्तु वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मता देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाभिः इदं विष्णुर्चक्रमे त्रयदानदेवतं समूढमस्यवागुं सुरे त्रीणिपदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो दर्भाणि धारयन्ने विष्णोः कर्माणि पश्येतो वृतानि पश्वसे इन्द्रस्य सखाः तद्विष्णोः परमं परं सदा वसन्ति सूर्यः दिवि वचक्षुरा तदं तद्विप्रासो विपन्यवोजार्ध्रवागं दत्समिन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रोणशस्त्रस्य द्रविणोदा शरीरस्य प्रगं सदे द्रविणोदा विरदृषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्करोतो भविष्यं यदा वै सूर्यपतेति अदनक्षत्रन्नेति यावत् तत् सूर्य गच्छेति तदन्यं पश्येति तावत् गुरुजत्कार्ये स्यात् पुण्याः यव कृते ओं भूः अतिपुरोक्तमक्षायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माकं तण्डिला परिवेशना सर्वोत्तन्द्रविषुद्धं शान्तत्वं सपुण्यावाचिकर्मणि पुण्याहं ब्रुवन्तो ब्रुवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रुवन्तो ब्रुवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रुवन्तो ब्रुवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनेन्द्रोर्धर्स्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वरिष्ठनेमि स्वस्तिनो बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोक्तमक्षायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माकं तण्डिला परिवेशना सर्वोत्तन्द्रविषुद्धं शान्तत्वं सपुण्यावाचिकर्मणि स्वस्तिं ब्रुवन्तो ब्रुवन्तु करुणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रुवन्तो ब्रुवन्तु करुणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रुवन्तो ब्रुवन्तु करुणे स्वस्ति वृद्ध्यास्मव्येनं स्वां सद्यां तिरन्देवं मित्रधेन्नोऽस्तु अनुराधान् हविषा वृद्धेन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूः अतिपुरोक्तमष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माकं तण्डिला परिवेशना सर्वोत्तन्द्रविषुद्धं शान्तत्वं सपुण्यावाचिकर्मणि वृद्धिं ब्रुवन्तो ब्रुवन्तु कर्मरुद्धतां कर्मणारुद्धिं ब्रुवन्तो ब्रुवन्तु कर्मरुद्धतां कर्मणारुद्धिं ब्रुवन्तो ब्रुवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामयभोस्तान ऊर्जेदादना महेरणाय चक्षुषे योवस्वरमार्दस्तस्य भार्यतेन उषतिरिव मातरः तस्मारङ्गमापोयस्यक्षियाय जन्मधः आपो जनेधाजनः हिरण्यवर्णाश्च पावगायाश्च जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भं दद्रे विरोपास्तानापसग्युश्चना भवन्तु पवमानस्वर्चिनः पवित्रेण विचर्षिणि यः पोता सम्नातुमा पुनन्दमादेवजनाः पुनन्दमनवधिया पुनन्दविश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवजिद्यते अग्ने कृत्वा कृतं तेन देवाः पवित्रेण आत्मानं प्रणदेस्ताः तेन सहस्रधारेण पवमान्यः पुनन्दमां प्राजापत्यं पवित्रं शताद्यां गंहिरण्यं तेन ब्रह्मविदा वयं पूतं ब्रह्म मुनिमहे इन्द्रस्य निधि सहमा पुनातु सोमस्वस्त्यावरणसमीच्या यमो राजा प्रमणाभ्यः पुनातुमा जातवेदामूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदे दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं षण्णो अस्तद्विपदे षण्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्राच्यान्तिदेवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्तिष्मासाः पुत्रा मार्जयन्तां प्रदेशान्तशिग्रहा पशवा मार्जयन्ताम् उदीचान्दिशा भोषदेव वनस्पदेव मार्जयन्ताम् ऊर्ध्वायामिदेग्नस्संवत्सरो यज्ञोदर्मार्जयन्ताम् अथोदरादरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोस्पदे प्रजानि हस्मान् स्वा विश्वानमिव भुवनः इत्येमहे प्रजन्नो षट्षने दद्दपदे षण्चतुष्पदे वास्तोस्पदे शग्मेया संसदा ते सक्षीमयि शरण्या गातुमत्याः आवक्षेमुदयोगे वृण्णो यूयं पातस्तस्तभिस्तानः अमेवः वास्तोस्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्माग्भाजानि तोस्यन्तः तमः कथं वत्सदिवितशोको धातुः प्रसादान् मेमानिमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्ताच्च समितः सप्तजिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणाः गुहास्यां नीताः सप्त सप्ता वर्णान्मासक्सेनाय नमः
पुनः पाद्याचं समर्पयामि वरुणान्माय सक्सेनान्मः यथा भासा गुरभारं निवेदयामि ताम्बूलं समर्पयामि स्वर्णपुष्पक्षणां समर्पयामि वरुणान्माय सक्सेनान्मः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో మన యొక్క చక్కనైనటువంటి కార్యక్రమాన్ని, లోకరంజకమైనటువంటి కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో అపూర్వమైనటువంటి సందర్భాలు అనగా అభిజిత్ లగ్నంలో మనం స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి ఆరాధన చేసి ఆ యొక్క దివ్యమైన నిత్యసూర్యగణాలు అనేటటువంటి వాటిల్లో ప్రముఖుడైనటువంటి వాడు విశ్వక్షేణులు. అలాంటి మూర్తిని మనం ఆవాహన చేసి ఇప్పుడు సభక్తిపూర్వకంగా పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పుష్పాలను, అక్షతలను, పువ్వులను సమంత్రపూర్వకంగా సమర్పించి సంప్రోక్షణ పద్ధతి ద్వారా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కళ్యాణంలో ప్రతి వస్తువులను కూడా పరిమళ భరితమైనటువంటి పదార్థాలన్నిటినీ కూడా అవి సహజంగా పరిమళ భరితమైనప్పటికీ కూడా స్వామివారి యొక్క కైంకర్యానికి మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి వాటిని శుద్ధి కోసం ఈ యొక్క సంప్రోక్షణ పద్ధతి ద్వారా, ఆ మంత్రోచ్చారణ ద్వారా వైదిక ఆచారాలతో వైఖాన సాగముక్తంగా ఈ విధి విధానాలను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కాబట్టే నవధాన్యాలు అంటే సృష్టిలో విశేషవంతమైనటువంటి, సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎంతో ప్రశాంతమైనటువంటి మనస్సుతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ప్రశాంతమైనటువంటి చిత్తంతో, పరమాత్మకు దగ్గరగా గడిపేటటువంటి విధానంతో ఆ యొక్క మంత్రోచ్చారణ పద్ధతి ద్వారా మనం ఈ యొక్క కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా పరిమళ భరితములైనటువంటి ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తూ మన జీవితం యొక్క ఆవిర్భావం నుంచి మనం చేసినటువంటి విధి విధానాలన్నీ కూడా, కర్మలన్నీ కూడా స్వామివారికి ఏ విధంగా చెల్లాలో, ఏ విధంగా సంపూర్ణంగా స్వామివారికే చెల్లాలో ఈ యొక్క పూజా కైంకర్యం ద్వారా, ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ద్వారా అత్యధికంగా మనం తెలుసుకోవచ్చు ఆ యొక్క సమాచారాన్ని. కాబట్టి జ్ఞానంతో కూడినటువంటి కర్మ శ్రద్ధతో చేసినట్లయితే అది ఒక యజ్ఞంగా మారుతుందన్నమాట. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ కూడా జ్ఞానంతో, శ్రద్ధతో చేస్తే అది భక్తి విశ్వాసంగా మరలి రూపాంతరం చెంది ఆత్మను శుద్ధీకరణ చేసి పవిత్రమైనటువంటి పరమాత్మలో ఐక్యం చేసేటంతగా సహకరిస్తాయన్నమాట ఈ ఉపచారాలన్నీ కూడా. కావుననే ఇది ఉపచారం అంటారు. కనుక ఉపచారమును మనం గమనించుకుంటూ ఉండాలి ప్రతి చోట, ప్రతి క్షణము కూడా. ఎందుకంటే శుభదినము అంటే దాంట్లో కూడా శుభలగ్నాలు ఉంటాయి కదా. అందుకనే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అని చెబుతాం కదా. లగ్నబలం, తారాబలం, చంద్రబలం, విద్యాబలం, దైవబలం ఉన్నాయని ఈ ముహూర్తాన్ని, ఈ దంపతుల వివాహానికి సుముహూర్తంగా దైవజ్ఞులు నిశ్చయించారు. కనుక హే మహావిష్ణువు మమ్మల్ని రక్షించు అని సామాన్యమైనటువంటి వివాహాల్లో కూడా చూస్తూ ఉంటాం. నమో వెంకటేశాయ. నాగరాజమావాహయామి, సహస్రీషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభగ స్వస్తి దేవేంద్రవణః స్వస్తి పూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సోం స్వస్తి భువనస్య బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరో వసరగ్ని స్వస్తి దేవాః వంత్రిభువః స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్థైరేవతి స్వస్తి న ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నో ఇదే కృతి స్వస్తి బంధామణితిరేమ సూర్యా చంద్రమసామివ పణథతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నంద్రసగం సమత్సు బృహద్యసోనాభం వారు హేమ
अंहों च मांगिरा संजयं च सस्यात्रेयं मनसा च तार्क्ष्यं प्रेतपाणिशरणं प्रपद्ये सुसंबाधे स्वभयन्नोऽस्तु शुभगं शुभम्. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల వారి ఆవాహన, పుణ్యాహవాచనం, ఈ కైంకర్యాలన్నిటి కూడా ప్రధానంగా కార్యక్రమానికి మొదలుగా చేసేటటువంటి ఒక ప్రక్రియ. అందులో భాగమే అత్యద్భుతమైనటువంటి దేవదేవోత్తముడైనటువంటి పరమాత్మ మన కళ్ళ ఎదుట ఎలా నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంటే, అది అతి సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ఒక నయన సన్నివేశం. నయన మనోహరుడైనటువంటి పరమాత్మ తనంత తానుగా ఉద్భవించుకున్నటువంటి వాడై, తనంత తాను స్వయం ప్రకాశకుడై ఈ యొక్క విధి విధానాలన్నింటిని కూడా నిర్వహించుకుంటూ ఉంటాడు పరమాత్మ. కనుకనే ఈ కన్యాదానం అనేటటువంటి సమయంలో తన శక్తిని అనుసరించి కన్యను అలంకరించి సంతానం కొరకు లౌకిక వైదిక కర్మలను చేయుటకు కన్యను ధర్మ ప్రజా సంపత్త్యర్థం అనగా నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని కన్యాదాత అంటాడనమాట. అదేవిధంగా ధర్మములోనూ అర్థంలోనూ కామంలోనూ నేను అతిక్రమించి ప్రవర్తింపను అని వాగ్దానం చేయవలసినదిగా వరుణ్ణి కన్యాదాత కోరతాడు. ఇందుకు ప్రతిగా ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని వరుడు వాగ్దానం చేస్తాడు. ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే. ధర్మార్థ కామాలనే 3 పురుషార్థాలు పొందుటకై నీవు బుద్ధిమంతుడవని సౌశీల్యవంతుడవని నమ్మి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపునిగా నిన్ను భావించి శ్రీ మహాలక్ష్మి స్వరూపురాలైన మా అమ్మాయిని ప్రయత్నపూర్వకంగా నీకు ఇస్తున్నాను అని సర్వసాధారణమైనటువంటి కళ్యాణ మహోత్సవాల్లోనే వింటూ ఉంటాం. అలాంటిది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే పెండ్లి కుమార్తెగా, సాక్షాత్తు మహావిష్ణువే పెండ్లి కుమారుడిగా మనకు దర్శనమిస్తూ ఉంటే, మరి ఈ మంత్రాలకు అతీతమైనటువంటి శబ్దాలకు అసలు పట్టుబడినటువంటి పరమాత్మ భక్తికి పట్టుబడుతూ ఉన్నాడు అంటే ఆ భక్తి ఎక్కడి నుంచి ఉద్భవిస్తూ ఉన్నది, ఆ భక్తికి ఎలాంటి పదాలు చేకూర్చడానికి సిద్ధమవుతూ ఉన్నాయి, పోటీ పడుతున్నాయి, ఏ శబ్దాలు పోటీ పడుతూ ఉన్నాయి అని మనం ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే ఆ వివాహం యొక్క అర్హతను బట్టి, ఆ వధూవరుల యొక్క అర్హతను బట్టి ఒక్కటి చేసేటటువంటి సందర్భాలు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకే 4 రకాలైనటువంటి అర్హతలు కలిగినటువంటి వారికే గృహస్థాశ్రమంలో ప్రవేశించు అధికారం కలదని వేదాలు ఆదేశిస్తూ ఉన్నాయి. పుష్టివంతమగు శరీరం, గాంభీర్యమైనటువంటి బుద్ధి, ప్రసన్నత గల మనస్సు, విశాలమైనటువంటి హృదయం. యజుర్వేదంలోని 3వ అధ్యాయంలో 41వ మంత్ర భావాన్ని ఒక్కసారి తిలకించినట్లయితే, ఓ గృహస్థులారా, భయపడకుడు, చింతించకుడు. నేనిప్పుడు శరీర పరాక్రమం కలిగి ఉదార హృదయంతో, గంభీరమగు మేధస్సుతో, సంతోషంతో నిండిన మనస్సుతో గృహస్థు కాదలచి మీ వద్దకు వచ్చినాను. అంటే ఇక్కడ శరీర పరాక్రమం అంటే ఏంటి? శరీరం పుష్టికరంగా, వీర్యవంతంగా, సౌందర్యవంతంగా, చురుకుదనంతో నిండినదిగా ఉండాలి. ఏ యువకుడు కానీ ఏ యువతి కానీ తన శరీరం ఏ కారణం చేతనను చిక్కినను ముఖమండలంపై తేజస్సు ఓజస్సు శూన్యమై పాలిపోయున్నను కొద్దిపాటి శీతోష్ణలములైనా సరే, శీతోష్ణ సుఖ దుఃఖాలు కొద్దిపాటైనా సరే భరించలేకున్నను అట్టివారు గృహస్థాశ్రమంలో ప్రవేశించుటకు అర్హులు కారు. రెండవది బుద్ధి గాంభీర్యత. అంటే చపల బుద్ధి, క్షణం చిత్తం, క్షణం కోపం అను లక్షణాలు గలవారు, చీదరించుకునే స్వభావం గలవారు దీనికి కూడా ఈ యొక్క గృహస్థాశ్రమానికి ఉండకూడదు. అంటే సుహృద్భావం, శాంతి, నిశ్చల చిత్తం, సహనశీలత మున్నగు సద్గుణాలు గంభీర బుద్ధి గలవారే గృహస్థ ధర్మమును సుఖవంతమునర్చగలరని శాస్త్రవచనం. అదేవిధంగా మానసిక ప్రసన్నత. సదా ప్రసన్న హృదయం కలవారి కష్టాలు తమంత తామే దూరంగా తొలగిపోతాయి. దరహాస వదనంతో జీవించు వారి జీవితమే స్వర్గతుల్యం. ఇక చింతామనస్కులైన వారు గృహాన్ని నరకంగా చేస్తారు. ఇట్టి నిరాశావాద స్వభావం కలవారు సదా వ్యాధిగ్రస్తులుగా ఉంటారు. తరువాత విశాల హృదయం. ఇది చాలా ముఖ్యమైనది. గృహస్థునికి కేవలం తన బంధుమిత్రులతో ఉదారవర్తనుడై ఉండుటయే చాలదు. మిగతా 3 బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల వారి పాలన కూడా చూడవలసి ఉంది. విశాల హృదయం లేనిచో సతీపతులు, పితాపుత్రులు
అత్తా కోడన్రు చిన్న చిన్న విషయాలతోనే గృహాన్ని యుద్ధభూమిగా మార్చుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో, ఈ కాలంలో అసలైనటువంటి వైదిక ధర్మంతో వివాహం నడిపించుకుంటే ఎలా ఉంటుంది, వివాహం నిర్వహించుకుంటే ఎలా ఉంటుంది, నిత్య నూతనోత్సాహమైనటువంటి ఈ కళ్యాణ వేదిక, కళ్యాణ గడియలు, కళ్యాణ కైంకర్యం ప్రతినిత్యము జీవిత పర్యంతమంతా కూడా ఇదే ఉత్సాహంతో కొనసాగాలని శ్రీనివాస ప్రభువు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ఈ కళ్యాణ విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. కనుకనే ప్రతిసర బంధనం. కళ్యాణ మహోత్సవంలో ప్రతిసర బంధనం అనగా కొన్ని సంకల్పాలకు కట్టుబడి అయ్యవారు దక్షిణ హస్తానికి ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటారు. అదేవిధంగా అమ్మవారు ఇరుదేవేరులు కూడా వామహస్తాలకు ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. వామహస్తాలు అనగా ఎడమ చేతికి ఈ యొక్క ప్రతిసర బంధన విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్తాన్ని అనుసరిస్తూ. అలనాడు అన్నమాచార్యుల వారు నిర్వహించినటువంటి మొదలుపెట్టినటువంటి ఈ కళ్యాణ మహోత్సవం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి లోకానికి ఎంతో ఔన్నత్యాన్ని చేకూర్చేటటువంటి, హుందాతనాన్ని చేకూర్చేటటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి, మనోల్లాసభరితమైనటువంటి, ఆత్మను రంజింపజేసేటటువంటి మహోత్సవంగా ఈ కళ్యాణోత్సవం అన్నమాచార్యుల వారి పరంపర నుంచి అదే రీతిగా కొనసాగుతూ ఉండడం విశేషవంతమైనటువంటి అంశం. కాబట్టి అన్నమాచార్యుల వారు అంటే 32,000 సంకీర్తనలతో పద కవితా పితామహుడై తెలుగు నాట తెలియనటువంటి వాడే ఉండడు అనేటటువంటి వాడే సంకీర్తనల ద్వారా సాక్షాత్ పరమాత్మను వశం చేసుకున్నటువంటి వాడు అన్నమాచార్యుల వారు. కనుక భక్తి విశేషం చేత, జ్ఞాన విశేషం చేత మనిషి ఎదుగుదల ఉంటుంది ఎప్పుడూ కూడా. అసలైన ఆస్తిపాస్తులంటూ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి భక్తి, 2 జ్ఞానం. ఈ రెండింటి ద్వారానే అసలు ఆస్తులు, ఐశ్వర్యాలు, ఆనందము, సచ్చిదానంద స్వరూపము, అనంతకోటి బ్రహ్మాండాలను అవపోసను బట్టి అనుభవించడం ఎవరికి సాధ్యమవుతుంది అంటే భక్తి, జ్ఞానము. అందుకని అన్నమాచార్యుల వారు అంటూ ఉన్నారు, తెలిస్తే మోక్షము, తెలియకున్న బంధము అని. కనుక స్వామివారు దేవదేవోత్తముడై ఈ యొక్క విధులను నిర్వహించుకుంటూ అనేక రకాలుగా ఈ కైంకర్యాలలో నిమగ్నుడై స్వామివారు ఎంతో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యంతో మిగిలినటువంటి కార్యక్రమాలు మనం వీక్షించబోతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అధివోచదామి ఉద్ధ్వన్యమానమస్యామేధ్యం శివానస్సంత ప్రదశ్చన్న మాతా పృథివీ తోకసాదా జాతవేదో భువనశ్రేతు హింసదపసోచ నిషదే అగ్నిమశ్వర్థాదివ్యవాగం సమీగర్భాజనేన్ వ్యోమయో భూ ఘృతః ప్రతీకో ఘృతయో నిరగ్ని ఘృతై సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతః పుషస్త్వా సతా వహంతి ఘృతం పిబన్ శిషాయక్షదేవాన్ ఆయుర్దాహగ్న్యం పితేత్రం వృక్షరాధిమం అగ్నాయా హివితే ఘృణానో విదాతేన్ హోతాత్స వృషి ఐతేన మునిస్వానుతేన మునిస్వాసరస్తేన మునిస్వా దేవదప్పసవా బ్రహ్మజ్ఞానం ప్రదంపదసాధ్యమస్రచ వేదావః సబుద్ధ్యాప్మా సృష్టా సశ్చానుమతశివః బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేతమాసనం సోమో దేవం సోమరం తమాస సోమో వీరం కర్మణం దాతు సాధన్యం త్రిగం తపేయం త్రిస్రాణం యోధా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధేతన్నాస్తేజమానస్తు సప్తర్షీనాగం సతామ్యత్రలగత్రేవం యజ్ఞం యజమాంసదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధేతన్నాస్తేజమానస్తు సప్తర్షీనాగం సతామ్యత్రలగత్రేవం యజ్ఞం యజమాంసదే ఓం ప్రోక్ష పవిత్రేః స్తవ వైష్ణవ్యేస్తో యజ్ఞేస్త వాయుభూతేస్త విష్ణుర్మనసాభూతేస్త యజ్ఞస్య భావనేస్తః పరశరస పవిత్రేస్త వైష్ణవ్య దేవ సవిత ప్రసపన తుచ్చిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్య సరస్వరాపో దేవీరగ్రే భువోగ్నిం యజ్ఞం యథాగ్రే యజ్ఞవతిం దత్తయుష్మానింద్రోణతూర్యే యూయమింద్రవణిధ్వం తూర్యే ప్రోక్షితాస్త విష్ణవే నమః విష్ణోస్తు పోసి దక్షిణత విష్ణోస్తు పోసి పశ్చిమస్తో
विष्णोस्तु पोषि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्नस्वा ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवादं यच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां यत्रलगस्तत्रयं यज्ञं यजमानसदे ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवादं यच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां यत्रलगस्तत्रयं यज्ञं यजमानसदे ओं प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसादयन्तनः दक्षप्रदो ब्राह्मीण दिथ्येन प्रजातमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपाम् इन्द्राष्टनृपाम् अग्नेष्टनृपामि सोमाष्टनृपाम् अग्नेष्टनृपामि सोमाष्टनृपामि अग्निशोमाभ्याण्ष्टनृपामि प्रजापतिष्ठनृपाम् ब्रह्मणेष्टनृपाम् इन्द्राष्टनृपाम् वसुभ्यष्टनृपामि मरुद्भ्यष्टनृपामि रुद्रेभ्यष्टनृपामि अपापस्पृश्य ओं श्री महाविष्णवेष्टनृपामि मित्राष्टनृपामि वरुणाष्टनृपामि आदित्येभ्यष्टनृपामि अशुभ्याष्टनृपामि पूष्णेष्टनृपामि कक्षाष्टनृपामि कक्षदेव सोमाष्टनृपामि औपासनयज्ञाष्टनृपामि यज्ञदिष्वेभ्यो दिवेभ्योष्टनृपामि आज्यन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिति स्वाहा अमृतं सुवारणमसि अन्तर्तमक्षान्तरतारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्परिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा स्वापतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्ता सुविधाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यक्ष अक्षताम् आज्यां चर्भिः अक्षतां चर्भिरिमामे ज्येष्ठयाध्ययनः सन्तु एकाच समुद्राश्च जञ्चान्तश्चापराधश्च इमामे ज्येष्ठयाध्ययनः सन्तु इन्द्राय नमः अग्ने नमः देवाय नमः निरुदे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सहोत्से नमः वृप्तसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविता प्रसवा षष्ठसहस्राः निदभक्ष्यमर्भदमानया अन्त्यत्मात्मा जातवेदेस्ति नेत्रसवधेजेत्वधेजास्वान् प्रजापुष्पब्रह्मत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनादण्डे ब्रह्मन् समुद्धम् आदास्ये आदस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नृत्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा भवस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्युभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञेश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं द्रव्याभिघार्य ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो सो स्वाहा अयतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूतिव्रतिष्ठायामस्याम् आघार होमान्ते सर्वमन्तरे प्रियातृणात् प्रायश्चार्थम् अतो देवादिवैष्णवं होष्येतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाहुन्द्रदविष्णुचक्रमे पृथिव्याः सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानसेवदं समूढमस्वांसरे स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो वृतानि पश्यसे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंस्वर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो वन्यवोचार्ध्रभागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो सो स्वाहा अयतेन मुखस्थाः अनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండ
మేలుకొని ఉన్నతి మొక్కలు చూచేరొకరొకరు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలియరే श्रोतस्मार्तारिकं कर्मनिखिलं येन सूत्रं तस्मै समस्तवेदार्थ विदे विघ्नसे नमः हृदस्मृतिनिधि पूर्णं शास्त्रकल्लोलसङ्कलं विष्णुभक्तरकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमनुव्यक्ताख्य सप्तावृणीरावृते अस्मिन् मातिब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कुर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नतल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक स्वर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती जेजावती संयमनी रक्षावती सुन्धमती गन्धवत्यलकावती यशावती इत्यष्टदेवपुरी विराजते इन्द्राग्नि अमनिर्ते वर्णवायु कुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसरासर्पितदिक्षीरशुद्धादकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुचक्रवञ्च सागतान्मणि पुष्करागाक्ष सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयसह्यदृक्तमद्रक्तमद्विन्द्यप्रियात्राख्य सप्तकुलपर्वतविराजते भारतकुम्भरहारीलावतभद्राश्वकेतकमालगरवणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरुहाकार 50 कोटियोजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ
अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु हे जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्दक्षार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदामादि संघातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैश्वर्यमण्डपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधानि एकैकतलापुनक्रमेण सर्वराष्ट्रसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिनिकुत अग्निष्टोमतराप्ताप्तोर्याम शान्तवनवाजपेयपुण्डरीकाश्वमेधादि शतकद पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विध मोक्षफलसिद्ध्यर्थं परव्यूहवन्तर्यामि अर्चावतार स्वरूपरोणमैः भृग्वादिभिर्मन्वादिभिः दिव्यवशिष्टादियुक्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहोऽन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नत्रीम् आङ्गीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परमासदेवशर्मणः पौत्राय आङ्गीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्साम धर्मण सकल वेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवानावरुवेदलपञ्चार्षे पुराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अनन्तगुणात्मिकां भृगो सङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि। ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सार नैध्रत्रयार्षे प्ररान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्दां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा स्वरूपा
సాత్కన్య సర్వదేవతాః ఇవాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. కన్యాదాన సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం సభక్తిపూర్వకంగా తిలకించాము. వివాహ ప్రక్రియల్లో పవిత్రాగ్నిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధిస్తారు. ఆ అగ్నిదేవుడు ఎలాంటి సంకల్పాలనైనా సరే నెరవేర్చడానికి వీలుగా అనుకూలంగా ప్రవర్తించేటటువంటి పరమాత్మ స్వరూపమే, పరమాత్మ అంశయే అగ్నిదేవుడు. కనుకనే అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యం అంటూనే వరుణదేవుడు, ఇంద్రదేవుడు తదితర దేవతలందరూ కూడా సహకరించేటటువంటి సందర్భం. కనుక అగ్నిదేవుడు ఒంటరిగా రాకుండకపోగా మిగిలిన దేవతలందరినీ తీసుకుని వచ్చేటటువంటి సంప్రదాయం ఉన్నది. మన వైదిక ధర్మాలలో చెప్పబడినట్లుగా శాస్త్రం అంత గొప్పగా అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలని ఈ యొక్క సమంత్రపూర్వకమైనటువంటి విశేషాన్ని మనకు పట్టిస్తూ ఉన్నది. ఆ అగ్నిదేవుడు చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆ పరమేశ్వరునికే చేస్తున్నాను అనే భావనతో సుముహూర్తం పూర్తయ్యాక నూతన దంపతులు ఇద్దరూ కూడా శాస్త్రోక్త రీతిగా అగ్నిని ప్రతిష్ఠించి ఉన్న హోమగుండం సమీపానికి చేరతారు. వధువును వరుడు చేయి పట్టుకొని తీసుకువెళుతూ, నీవు నా గృహపాలకురాలుగాను అధిపతురాలుగాను కూడా ఉంటూ నేను చేసేటటువంటి అన్ని పుణ్యకార్యాలలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అని ఆ సందర్భంలో అంటాడనమాట. కనుక పూషాత్వేతోనేతు అనే మంత్రాన్ని పఠించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయం. కానీ ఆ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవంలో స్వామివారు ప్రతినిత్యము కూడా ఎంతో చక్కనైనటువంటి సురద్రూపాన్ని కలిగి ప్రతి క్షణము కూడా కొత్తదనంతో నిండి ఉన్నటువంటి పరమాత్మ వైఖరి మనం వర్ణించడానికి విలు లేకుండా ఉంటుంది. కనుక యది కామయేత్ స్త్రీరేవ జనయే యమిత్యంగుళీ గృహ్ణీయాత్ యది కామయేత్ పుగుంసయేవ జనయేయ మిత్యం గుష్టమేవ గృహ్ణీయాత్ హస్తం గృహ్ణీయాత్. ఈ సందర్భంలో ఆసక్తికరమైనటువంటి అనేక రకాల దంపతులిద్దరూ కూడా ఎలాంటి భావాలతో ఒక్కటవుతున్నారు అనేటటువంటి సందర్భాన్ని అనేక రకాలుగా తెలియజేస్తూ ఉన్నారు. రామాయణంలో సీతారాముల పాణిగ్రహం కూడా ఈ సందర్భంలో అందరూ చదివి ఆనందించేటటువంటి ఒక శ్లోకం అత్యద్భుతంగా చెప్పబడి ఉన్నదన్నమాట. ఇయం సీతామమ సుతా సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఈ సీత మా అమ్మాయి, నీకు సహధర్మచారిణి, ఈమెను ప్రేమతో స్వీకరించు, నీకు శుభం అగుగాక, నీ చేతితో ఈమె చేతిని గ్రహింపము. దానినే పాణిగ్రహణం అని అంటారు. కనుకనే పాణిగ్రహణం చేయుము అని ఇక్కడ చెప్పడం అన్నమాట. దీనికే పండితులు ఇంకొక రకంగా కూడా వ్యాఖ్యానిస్తారు. రత్నాల కాంతులతో మెరుస్తున్న అద్దాల మందిరంలో సీతారాముల వివాహం జరుగుతుందట. అద్దాలన్నింటిలోనూ సీతమ్మ ప్రతిబింబ రూపంలో కనిపిస్తుందట. అసలు సీత ఎక్కడా, అసలైనటువంటి సీత ఎక్కడుందోనని శ్రీరాముడు దిక్కులు చూస్తున్నాడేమోనని భావించి జనకుడు శ్రీరామునితో ఇట్లా అంటున్నాడు. ఇట్లా అంటున్నట్లుగా వ్యాఖ్యానం చేస్తారన్నమాట. ఓ రామచంద్ర, అక్కడ ఉన్నది అద్దాలలో సీత యొక్క ప్రతిబింబమే, అసలు సీత నా దగ్గర ఉంది, ఈ సీత యొక్క పాణిగ్రహం చేయవలసి ఉంది అని అక్కడ ఎంతో ఔన్నత్యంతో కూడినటువంటి సరదాతో కూడినటువంటి వ్యాఖ్యానం చేస్తారన్నమాట. కాబట్టి రెండు మనసులు ఒక్కటి కావడానికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పదార్థం ఏంటి అంటే గుణము. కాబట్టి గుణమే ప్రధానం. ధనం కాదు, ఐశ్వర్యం కాదు, కాలం కాదు, ఇంకోటి కానే కాదు. గుణమే ప్రధానం. ఈ 4 అంటే పురుషార్థ ధర్మాలు చక్కగా అనుష్ఠింపజేసి చక్కగా ఆచరింపజేసేటటువంటి వాడు అసలైనటువంటి పురుషుడు. ఈ 4 గుణాలున్న వ్యక్తి సన్నిధికి ధనలక్ష్మి స్వయంగా వస్తూ ఉంటుంది. కావుననే ఈ వేద మంత్రాలలో ధనం వర్ణన రాలేదు. అయితే ఇప్పటి కాలంలో ఈ 4 గుణాలను చూడడం జరుగుతూ ఉన్నదా లేదా అని పరిశీలనాత్మకంగా మనం పరికించి మరీ చూడాలన్నమాట. కనుక గుణానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ప్రాధాన్యత ఇస్తూ మనం ముందడుగు వేసినట్లయితే మనం చేసేటటువంటి కైంకర్యాలు
కర్మలు కార్యాలన్నీ కూడా సఫలీకృతం చేసుకునే అవకాశం అందరికీ ఉన్నది. కనుక మన యొక్క ఔదార్యంతో కూడినటువంటి అనంత గుణగణాల కలయికైనటువంటి పరమాత్మ ఏ విధమైనటువంటి స్థాయిలో రమిస్తూ ఉన్నాడు, మనల్ని ఏ విధమైనటువంటి స్థాయిలో ఉంచుతున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. అందుకు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వాడు పరమాత్మ. అలాంటి గుణాలు అంటే పరమాత్మకు ఆ శృతిలో వచ్చేటటువంటి గుణాలు ఏవైనా ఉన్నాయా అని గమనిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరి హృదయాలలో. అలా గమనించినంత మాత్రం చేతనే అలాంటి గమనాలు ఉన్నటువంటి వాడు, అలాంటి లక్షణాలు ఉన్నటువంటి భక్తుడు స్వామివారికి వెంటనే ఆకర్షితుడై భక్తునిగా మారి వాగ్గేయకారునిగా మారి తన ఆత్మ సంతృప్తికరమైనటువంటి ఆత్మనివేదనకు కూడా వెనుకాడని రీతిలో స్వామి కోసం తప్పిస్తాడనమాట. అలాంటి వారు ఎందరో ఉన్నారు. కావున స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ శ్రీవారు ఇరుదేవేరులతో కూడి చక్కనైనటువంటి రూపంతో మనకు దర్శనమిస్తూ అత్యద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి ఈ యొక్క క్షణాలను ఈ విధంగా పండిస్తూ ఉన్నటువంటి వాడు అతి బలీయమైనటువంటి కాలస్వరూపుని నేనే అంటూ ఉన్నాడు గీతాచార్యుడు. కనుక అతి బలీయమైనటువంటి ఈ కాలాన్ని, అభిజిత్ లగ్నాన్ని కళ్యాణ మహోత్సవంగా మరల్చుకొని ప్రపంచ వీక్షణంగా ఈ యొక్క ఎస్విబిసి అనగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచ వీక్షకులు ఎందరో చూసేటట్లుగా, వీక్షించేటట్లుగా, భక్తితో తిలకించేటట్లుగా ఆ యొక్క అనుగ్రహాన్ని కొమ్మరించినటువంటి వాడు పరమాత్మ. కావున వ్యక్తిగతంగా మనం ఎలాంటి స్వేచ్ఛతో ఉన్నాము, వ్యక్తిగతంగా మనం భావస్వేచ్ఛను భగవంతుని కోసం ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నాము, అనేక రకాల వందల ఆలోచనలు చేస్తూ ఉంటాం, వందల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, 1000 రకాలైనటువంటి సందర్భాలు ఎన్నో కూడుతూ ఉంటాయి. అన్నీ కూడా భగవంతుని కోసం నడుస్తూ ఉన్నాయా, అన్నీ కూడా భగవంతుని వైపుగా రప్పించుకునేటందుకు సహకరిస్తున్నాయా, ఇప్పుడు చేసిన కర్మ ఎప్పుడో ప్రారంభమవుతూ ఉన్నదా లేదా అది ప్రాప్తమవుతూ ఉన్నదా అనే విషయాన్ని మనం గమనించుకుంటూ చేస్తే ప్రతి కార్యము కూడా కళ్యాణోత్సవంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషించేటటువంటిదై మనకు అనుకూలంగా మారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం దగ్గర నుంచి చేసేటటువంటి ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా స్వామివారికి, అమ్మవార్లకు, ఇరుదేవేర్లకు సంకల్పానంతరం. సంకల్పం అంటే ఇరుదేవేర్లకు కలిపి అమ్మవారికి ఇప్పుడు శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబయో జరద్రిభ్యో దాది శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యంతంతు నానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయ వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతపస్తత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం వివరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాత్ వసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
स्वानो देहि वे जग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अयते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा दिव्यदाप्रासावीः ओम भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये अयते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवदाप्रासवा इमां लाजान्ते आज्यमभिगार्याम् इमां लाजानापामि समृद्धिकिरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नारिवब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपदरेधन्तां ज्ञातयो मस्वाहा उदाजसा स्वायुषोदोषदेनागुं तर्जन्यस्य शुष्मेणोदस्थामदागुम् अनु विश्वावदत्वया भुजं धारावदन्या इव अधिगाहे महिद्विषः इमां लाजानापामि समृद्धिकिरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नारिवब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपदरेधन्तां ज्ञातयो मस्वाहा उदायुसा स्वायुषोदोहदेनागमृतेन तर्जन्यस्य शुष्मेणोदस्थामदागुम् अनु विश्वावदत्तया भुजं धारावदन्या इव अधिगाहे महिद्विषः इमां लाजानापामि समृद्धिकिरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपदरेधन्तां ज्ञातयो मस्वाहा उदायुषा स्वायुषोदोहदेनागमृतेन त्वर्जन्यस्य शुष्मेणोदस्थामृतागुम् अनु विश्वावदत्तया भुजं धारावदन्या इव अधिगाहे महिद्विषः ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा इति नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा दिव्यदाप्रासावीः ओम भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्तरोपरियातरुणात् प्रायश्चित्तात् समतो देवादिवैष्णवं होष्ये अयते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितः प्रसवा ओम मतो देवाहं तनतो विष्णुचक्रमे दिव्या सप्तनां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवतं समूढमस्वागं सुरे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसदतो प्रधानि प्रस्वसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवीव चक्षुरादग् स्वाहा तद्विप्रासो विन्यवोजार्ध्रभागं तत्समिन्दते विष्णोर्जत्वरं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अयते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितः प्रासावीः ओम भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धं पृष्ठातन्त्रं करिष्ये अयते नमः स्वाहा अनुमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवदप्रसवा यदस्य कर्मणोऽतिरिदं विद्यानिमहागरम् अग्निषष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वतावतावतेनाङ्कामानागसमुत्तरेत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विषयेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिशं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा इन्मात्मनः इन्दाभूदग्नि तत्नरः जातवेदावचि स्वाहा पुनरग्निचक्षुरात् पुरेन्द्र बृहस्पति पुनर्म्यश्वाजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा भीषणदृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दिवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायुतमत्याश्रायुतं षट्कृतमत्यनोक्तञ्चैग्ने अतिरिक्तं कर्मणः क्षीणं यज्ञः पर्वाणि प्रदनेतकल्पयन् स्वाहा देवान् स्वाहा यथोशेषधीमे स्वाहा समितस्तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते यज्ञे समितः सप्तैः सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावरणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं ओषधि वनस्पतिगन्धर्वा शस्त्रे भुक्तः स्वाहा
अग्निर्जीर्णं वेदजीर्णं द्योज्जीर्णं पृथ्वीजीर्णम् ओषधे वनस्पति गंधर्वा सर्षे जीर्णज्ञ स्वाहा समन्तां भवेशाहुतेन समादित्यैरुषि समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्ततेऽग्ने समिधसप्तैः सप्तर्षः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वादि सप्तयोनिरावृणस्वा घृतेन स्वाहा घृतदान विद्वानष्टप्तेन पूर्णमातिञ्जमनसा प्रजापते स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो बुधेस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वास्त्रिप्यन्तां यदक्षप्रदा महापिता महासाक्षीमस्त्रिप्यन्ताम् तेनमगस्तानं तेनमगस्ता सरसेनमगस्ताः देवसहितः प्रासावीः पवित्रं सपवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णमे भूयात् स्वाहा तन्मे भूयात् स्वाहा क्षुतमक्षितेजो क्षमामि चेता दक्षिणतः परदेवपनया पश्चिमतः परदेवपनया उत्तरतः परदेवपनया दक्षिणतः विष्णुः सदनमसि पश्चिमतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुदां प्रषधयश्च दिवं गच्छतो नौरष्टमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्दयोद्भुतिः आदित्यस्सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानां त्र्यायुषं धर्मे अस्तु त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानां त्र्यायुषं धर्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं त्र्यायुषम् आपोहिष्ठामयोभोस्तान ऊर्जेदादना महेरणाय चक्षे योपश्रुतमार्दस्तस्य बाल्यतेन उषतिरिव मात्रः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने अरस्विनाहं अरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं मयि सूर्योद्भ्राजो धातु चोक्षुरेन्द्रशे योदगान् मतोर्णवा दिभ्राजमानसरसमध्या समाप्शुभो रोहिताक्षसूर्यो प्रसन्नतावनातु कायेन वाचा मनसेन्द्रियर्वा हृदयात्मना वा प्रति स्वभावात् करोमि यत्तस्करं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि पुरोभारं निवेदयामि अग्निपुरुषाय नमः आदित्यं प्रयच्छामि सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. ప్రధాన హోమాలలో లాజహోమం కూడా ఒకటి. అలాంటి లాజహోమం, లాజ అనగా పేలాలు అన్నమాట. వరుణి యొక్క ఉద్దేశానుపూర్వంగా వరుణి యొక్క వృద్ధి కోసం, శుద్ధి కోసం, పవిత్రమైనటువంటి ఆశయం కోసం, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం వధువు చేసేటటువంటి మనఃపూర్వకమైనటువంటి ఒక హోమమే లాజహోమం. అలాంటి లాజహోమాన్ని మనం తిలకించాము. పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించాము. అదేవిధంగా ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి ఆ కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిని గమనిస్తూ ఈ యొక్క కైంకర్యం యొక్క విశేషాన్ని మనం శ్రద్ధగా తిలకిస్తూ ఉన్నాం. కాబట్టి అన్నమాచార్యుల వారి వంశీయుల ఆ పరంపర చేతే ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నదని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా
సమస్తము కూడా పరమాత్మ యొక్క అంశీభూతాలుగా ఉన్నారు, అంటే వంశము అంశముగా ఉన్నారు అని చెప్పడానికి వీలుగా ఇలాంటివెన్నో మనకు తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా గొప్ప గొప్ప ఆచార్యులు వారి యొక్క పరంపర, గొప్ప గొప్ప వైఖానస పరంపర, ఇవన్నీ మనం రామానుజాచార్యుల వారి పరంపర, ఈ పరంపరలన్నీ కూడా మనకు ఆ మూలాలను పట్టించేటటువంటి విధంగా మనకు గోచరిస్తూ ఉంటాయన్నమాట. కార్యక్రమంలో అత్యద్భుతమైనటువంటి అంశం చివరి ఘట్టమైనటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని అయ్యవారు ధరించినటువంటి మాలను అమ్మవారు ధరించి, శ్రీదేవి అమ్మవారు ధరించి మళ్ళీ స్వామివారే ధరిస్తూ ఉన్నారు. స్వామివారు ధరించినటువంటి కళ్యాణమాలను మళ్ళీ భూరమణికి సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. దీనినే కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ మాలను అత్యద్భుతమైనటువంటి శోభాయమానంగా తీర్చిదిద్దుతారన్నమాట. కాబట్టి ఈ వైఖరిని అంతా కూడా సాక్షాత్తు పరమాత్మ యొక్క వైభవానుభూతిని మనం రమింపజేసుకుంటూ ఉంటే ఆనందదాయకమైనటువంటి పరమాత్మ ఎక్కడో లేడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఆ కైంకర్యాలన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? మన హృదయంలోనే జరుగుతూ ఉన్నాయి అని మనం భావన చేసినట్లయితే మనం ఒక్కసారిగా అంతర్ముఖలమై పరమాత్మ దర్శనాన్ని చూస్తామన్నమాట. అదిగో భక్తాదులందరూ కూడా ఎంతో ఉత్సాహవంతమైనటువంటి వారై ఈ యొక్క భక్తి విశేషాన్ని, కళ్యాణ కైంకర్య విశేషాన్ని శ్రద్ధాభక్తులతో వీక్షిస్తూ ఉన్నారు, తరిస్తూ ఉన్నారు. కావున పరమాత్మ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులన్నీ కూడా అందరికీ లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి రీతిగా చెందాలని, అందరూ పొందాలని, పరమాత్మ యొక్క ఆనందానికి ఈ యొక్క అవధులు లేవు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని సచ్చిదానంద స్వరూపమే సర్వము అనేటటువంటి భావనతో తెలుసుకొని ఈ యొక్క కళ్యాణ వేడుకను తిలకిస్తూ ఉన్నారు విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా. కావున ఇప్పుడు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలలో కూడా అనేక రకాలైనటువంటి సంకీర్తనలు, కళ్యాణ సంకీర్తనలు కూడా ఎన్నో రచించి ఉన్నారు. వాటిల్లో పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి ఆ సంకీర్తన విశేషాన్ని ఓం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కూతురు
తలంబ్రాల పెండ్లి కూతురు. ఓం నమో